బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గ్యాంగ్ సారథ్యంలో జరిగిన పంచధార్ల అక్రమ మైనింగ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొరడా జులిపించారు. మైనింగ్ కోసం ఇచ్చిన అన్ని అనుమతుల్ని రద్దు చేయాలని ఆదేశించారు. జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలచే పంచధారల పరిశీలన జరుగుతుందని వెల్లడించారు. సహజ జలధారల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన సంస్థపై పర్యావరణ జరిమానా విధిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పురాతన ఆలయ పరిరక్షణ మనందరి బాధ్యత అని, శ్రీ ఉమా ధర్మలింగేశ్వర ఆలయ సంరక్షణకు పురావస్తు దేవాదాయ శాఖలు చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. పంచధార్లను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచించారు. మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్స్ అనుమతులు తక్షణం రద్దు చేయాలని పవన్ ఆదేశించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని పంచధార్ల కొండపై రెవెన్యూ భూముల్లో సీఎం రమేష్ గ్యాంగ్ భారీగా అక్రమ మైనింగ్ జరిపిన విషయం తెలిసిందే. గ్రావెల్ తవ్వకాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంచధార్ల కొండ తవ్వకాల్లో అక్రమాలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, పీసీబీ అధికారుల ప్రాథమిక నివేదికల్లో మైనింగ్ అనుమతులు పొందిన సంస్థ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్న క్రమంలో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్, మట్టి తవ్వకాలకు పాల్పడిన సదరు సంస్థపై నిబంధనల మేరకు జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మైనింగ్ కారణంగా పంచధార్ల కొండ దిగువన ఉన్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామివారి ఆలయం సహజ జలధారల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని సంరక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జలధారల రంగు మార్పుపై జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలను ఆహ్వానించి ఆ జలధారల మూలాలను పరిశీలించి సహజ ప్రవాహ సంరక్షణకు సంబంధించిన శాస్త్రీయ నివేదికలు తీసుకోవాలన్నారు. సహజ జలధారల సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థపై జరిమానాతో పాటు పర్యావరణ పునరుద్ధరణ బాధ్యత కూడా వేసేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంచధార్ల కొండ పరిసరాలను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచించారు. సదరు మైనింగ్ సంస్థకిచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్స్ అనుమతులు తక్షణమే రద్దు చేయాలన్నారు.